భార్య కోసం ఇంట్లోనే ఎస్కలేటర్ తయారు చేశాడు ఓ రైతు. అతను చదివింది 5వ తరగతే అయినా ఓ అద్భుతాన్ని సృష్టించాడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శివనారాయణ రెడ్డి. మోకాళ్ల నొప్పులతో భార్య మెట్లు ఎక్కడానికి పడుతున్న కష్టాన్ని చూసి తనలోని నైపుణ్యానికి పదును పెట్టాడు. మార్కెట్లో లక్షల రూపాయల విలువ చేసే ఎస్కలేటర్ కేవలం 70,000 రూపాయలతో 20 రోజుల్లోనే దీన్ని రెడీ చేశాడు. 1.5 హెచ్పి మోటార్ ఉపయోగించి చాలా తక్కువ కరెంటు ఖర్చుతో పనిచేసేలా దీనిని డిజైన్ చేశాడు. కళాయి రేకు, 2 స్టాపర్లు, 3 ఆటో స్టాపర్లు, బేరింగ్లతో చేసిన ఈ హోమ్ మేడ్ ఎస్కలేటర్ 300 కేజీల బరువును మోయగలదు. పైకి మారడం జరిగింది. అయితే నాకు పైకి మారడం అంటే మనకి ఏదో పైకి ఎక్కడానికి తయారు చేయాలని చెప్పేసి అప్పుడు అడిగింది మా ఆవిడ. ఏదో చేస్తానులే అని చెప్పాను నేను. అయితే దీనికి సంబంధించిన మోటార్ 7 సంవత్సరాల కింద కొనిచ్చాను. అయితే పైకి చేద్దాం అనుకున్నాను. పైకి నేను డైరెక్ట్గా చేస్తే మధ్యలో కరెంట్ పోతే ఇబ్బంది అని చెప్పేసి నేను అలాగా లేట్ చేసుకుంటూ వచ్చాను. ఈ మధ్యలో కొంచెం కాళ్ళు నిప్పులు 2 సార్లు దిగితే నిప్పులు ఎక్కువస్తున్నాయి. మరి మీరేమో చేస్తున్నారు, ఇప్పటికీ చేయలేదు, లేదంటే మరి హాస్పిటల్లో కూడా తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలని చెప్పేసి మొన్న కంగారు పెట్టింది. కంగారు పెడితే అలా కాదు, వేరే రకంగా చేయడానికి ప్లాన్ చేశాను. మరి దానికి 2 మెట్లు ఎక్కవలసి ఉంటుంది అని చెప్పాను మా ఆవిడతోటి. 2 మెట్లు కాదండి, 4 మెట్లు ఉన్నా సరే ఎక్కుతాను, మిగిలిన మీరు ఇల్లులా చెప్తే చాలు అని చెప్పన్నారు. ఆ మాట మీద ఇప్పుడు నేను వెంటనే దాని మీద చర్య తీసుకుని ఒక 20 రోజులు టైం పట్టింది. నేను వెంటనే తయారు చేశాను. మా ఆవిడ గారు కూడా చాలా బాగుంది, ఇప్పుడు ఇది ఎప్పుడో చేసుకోవాలి మనం, మీరు అలాగలా లేట్ చేస్తారని చెప్పేసి అంటుంటుంది. కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పని పెట్టుకొచ్చి ఇక్కడ చూసి మా ఊళ్ళకి కూడా అవసరం, మీరు ఇక్కడ చేసి పెట్టాలి అని చెప్పేసి ప్రాధాయపడుతున్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా మేము అవసరమైన వాళ్ళకి మట్టుకు మాత్రం మేము చేద్దాం.